ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ ఈ కార్ రేసుపై విరుచుకుపడ్డారు. చిట్చాట్లో మాట్లాడిన ఆయన అల్లు అర్జున్ అరెస్టుతో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని, ట్రిబుల్ అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని, ట్రిబుల్ విషయంలో దాచుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు ఎంపీ చామల. ట్రిబుల్ 7,000 కోట్ల ప్రాజెక్టు, కానీ కాస్ట్ కంటే ఎక్కువ 12,000 కోట్లు తిన్నారని కేటీఆర్ అంటున్నారని, కేటీఆర్ పిచ్చి మాటలు చూస్తే భయం వెంటాడుతున్నట్టు ఇట్టే తెలిసిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని బతికిస్తుందని, వాళ్లలాగా తమను తప్పుడు కేసులు బనాయించే పార్టీ కాదన్నారు. మా తప్పులుంటే ప్రతిపక్షాలు హెచ్చరించాలే తప్ప కేవలం రాజకీయం కోసమే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ చామల. కేటీఆర్, హరీష్, కవిత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసుపై ఒక్కో రోజు ఒక్కో స్టేట్మెంట్ ఇస్తున్నారని చెప్పుకొచ్చారాయన. 56 కోట్లు బదిలీ చేసింది నిజమేనని వాళ్లే అంటారు. అవినీతి లేదని వాళ్లే అంటారు. రూపాయి కూడా ట్రాన్స్ఫర్ జరగలేదని కూడా వాళ్లే అంటారు. అన్నీ వాళ్లే అంటే దాని అర్థం ఏంటని ప్రశ్నించారు చామల. మొదట్లో తానే అరవింద్ కుమార్ కి చెప్పిన డబ్బులు విడుదల చేయమని చెప్పానన్నట్టు అన్నారు కేటీఆర్. ఆ తర్వాత నాకేం సంబంధం లేదని ఆయనే అంటారు. కేటీఆర్ తప్పు చేయకూడదని తాను కూడా కోరుకుంటున్నానని, ఆయన నిర్దోషిగా నిరూపించుకుని బయటకు రావాలని ఆశిస్తున్నానని అన్నారు చామల. తప్పు చేస్తే ఎవరికైనా ఖచ్చితంగా జైలుకు వెళతారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్ అధికారులకు సింగిల్ విండో ద్వారా ఆదేశాలు వెళ్లేవని, అదే తమ హయాంలో మల్టిపుల్ వేస్ లో ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళుతున్నాయని, ఇదే తమ పాలనకు బీఆర్ఎస్ పాలనకు మధ్య గల స్పష్టమైన తేడా అన్నారు. ఇది గుర్తించాల్సిందిగా కోరుతున్నట్టు చెప్పుకొచ్చారు ఎంపీ చామల.